హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే ద వ్యాంపైర్ డైరీస్లో మనకి మెయిన్ క్యారెక్టర్స్ అనేవి సేమ్గా ఉంటాయండి. కొన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ మనకి అన్ని సీజన్స్లోనూ ఉంటారు. సో నేమ్స్తో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలీనాని కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎలీనాని తీసుకుని ఒక ప్లేస్కి వస్తాడు. అక్కడ ట్రీవర్ అనే ఒక వ్యాంపైర్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎలీనాని తన కారులో నుంచి ట్రీవర్ కారులో పెడతాడు. తరువాత ట్రీవరు ఆ వ్యక్తిని చంపి అన్కాన్షియస్గా ఉన్న ఎలీనాని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. జెర్మీ స్కూల్కి రెడీ అవుతూ ఉంటాడు. అయితే వాళ్ళక్క ఎలీనాని పిలుస్తూ తన రూమ్కి వెళ్తాడు. కానీ ఎలీనా రూమ్లో కనిపించదు. డీమాను క్యారలైన్ దగ్గరికి వస్తాడు. టైలర్ గురించి అడుగుతాడు. దానికి క్యారలైను ఏం జరిగిందో నాకైతే తెలీదు. మ్యాథ్ అండ్ సారా ఇద్దరూ కలిసి టైలర్ మీద అటాక్ చేయబోయారు. మ్యాథ్ని ఆపగలిగాను కానీ సారాని ఆపలేకపోయాను. ఇదంతా క్యాథరిన్ పని అయి ఉంటుంది. తనే వీళ్ళిద్దరిని కంపైల్ చేసి ఉంటుంది. నేను చూస్తుండగానే టైలరు తోడేలాగా మారాడు అని చెప్తుంది. అది విన్న డీమాను క్యారలైన్తో నువ్వు టైలర్కి దూరంగా ఉండు. తను ప్రతి ఫుల్ మూన్ డే రోజున తోడేలాగా మారతాడు. అప్పుడు గనక తను మనల్ని కరిస్తే మనం వెంటనే చనిపోతాము. కాబట్టి మనం వ్యాంపైర్స్ అన్న విషయం తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని అంటాడు. అయితే క్యారలైన్ కూడా నేను టైలర్కి దూరంగా ఉంటాను, తనకి ఏ విషయాలు చెప్పను అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్లో జెర్మీ స్టిఫెన్ దగ్గరికి వెళ్తాడు. ఎలీనా గురించి అడుగుతాడు. దానికి స్టిఫెను తనకి ఎలీనా గురించి తెలియదని, అలానే ఎలీనా తన దగ్గరికి రాలేదని చెప్తాడు. అది విన్న జెర్మీ అవునా, నిన్న నైట్ మీ ఇద్దరు కలిసిపోయారనుకున్నా, తను నీతో పాటే ఉందనుకున్నా అని అంటాడు. తరువాత స్టిఫెన్ అండ్ జెర్మీ ఇద్దరు ఆలోచనలో పడతారు. వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే ఎలీనా కనిపించడం లేదని. ట్రీవరు ఎలీనాని తీసుకుని మిస్టిక్ ఫాల్స్కి 300 మైళ్ళ దూరంలో ఉన్న ఒక పాడుబడని ఇంటికి తీసుకువెళ్తాడు. ఎలీనాకి మెలకు వస్తుంది. ట్రీవర్ని చూసి ఎవరు నువ్వు, నన్నెందుకు కిడ్నాప్ చేస్తావని అడుగుతుంది. కానీ ట్రీవర్ ఏమీ సమాధానం చెప్పాడు. ఈలోగా అక్కడికి రోజ్ వస్తుంది. ట్రీవరు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రోజు ఎలీనాని చూసి ఓ మై గాడ్, నువ్వు అచ్చం తనలానే ఉన్నావు, నమ్మలేకపోతున్నాను అంటుంది. ఎలీనా లేచి నేను క్యాథరిన్ కాదు, నా పేరు ఎలీనా గిల్బర్ట్, నేను తను చూడడానికి ఒకేలా ఉంటాము అని అంటుంది. దానికి రోజు నాకు ఆ విషయం తెలుసు అని అంటుంది. స్టిఫెను డీమాన్ దగ్గరికి వెళ్తాడు. ఎలీనా గురించి చెప్తాడు. దానికి డీమాను అవును, క్యాథరిన్ నాకు ముందే చెప్పింది తన కోసం ఎవరో వస్తున్నారని, ఎలీనా ప్రమాదంలో ఉందని, కానీ నేనే తన మాటలు పట్టించుకోలేదు అని అంటాడు. దానికి స్టిఫెను మనం ఇప్పుడు క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి తన హెల్ప్ చేయమని అడుగుదాము అని అంటాడు. అయితే డీమోను వద్దు, ఇప్పుడు మనం క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి తనని హెల్ప్ అడిగితే దానికి బదులు తన ఫ్రీడమ్ని అడుగుతుంది, తనని సమాధిలో నుంచి బయటికి తీసుకురావాలని కోరుకుంటుంది, తరువాత మన ఇద్దరిని చంపేస్తుంది. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు అని అంటాడు. మనం వేరే దారి గురించి వెతుకుదాం అని అంటాడు. అది విన్న స్టిఫెను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. స్కూల్లో టైలరు క్యారలిన్ దగ్గరికి వెళ్తాడు. నా గురించి నీకు ఎలా తెలుసో చెప్పమని అడుగుతాడు. కానీ క్యారలిన్ మాత్రం టైలర్కి ఏం చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ట్రేవరు రోజు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఎలీజా అనే వ్యాంపైర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలీనాని ఎలీజాకి అప్పచెప్పడం, తన దగ్గర నుంచి వీళ్ళు ఫ్రీడమ్ని పొందడం, ఇదే వాళ్ళ ప్లాన్. అయితే ఇదంతా ఎలీనా పక్కనే ఉండి వింటూ ఉంటుంది. స్టిఫెను బోనీ దగ్గరికి వెళ్తాడు. ఎలీనా గురించి చెప్తాడు. తరువాత క్యాథరిన్ని సమాధిలో నుంచి బయటికి తీసుకురమ్మని బోనీని అడుగుతాడు. కానీ బోనీ నేను ఆ పని చెయ్యను, కానీ ఎలీనా ఎక్కడ ఉందో కనిపెడతాను అని చెప్తుంది. జెర్మీ, బోనీ, స్టిఫెన్ ఒక రూమ్లో ఉంటారు. అయితే బోనీ ఎలీనాని ఎక్కడ ఉందో కనిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక మ్యాప్ మీద జెర్మీ తన బ్లడ్ డ్రాప్స్ని వేస్తాడు. అయితే బోని మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తుంది. ఈలోగా బ్లడ్ దానంతటికి అదే కదిలి ఒక ప్లేస్ని చూపిస్తుంది. బోని ఈ ప్లేస్లోనే ఎలీనా ఉందని చెప్తుంది. వెంటనే స్టిఫెను ఆ ప్లేస్కి బయలుదేరతాడు. జెర్మీ కూడా స్టిఫెన్తో పాటు వస్తానంటాడు. కానీ స్టిఫెను వద్దు, నువ్వు ఇక్కడే ఉండు బోనీకి తోడుగా అని చెప్పి స్టిఫెన్ బయలుదేరతాడు. ఈలోగా డీమాన్ అక్కడికి వచ్చి నేను నీతో పాటు వస్తాను, మనిద్దరం కలిసి వెళ్ళి ఎలీనాని కాపాడదాం అని అంటాడు. బోనీ తన మంత్రశక్తుల్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన నోసు బ్లీడ్ అవుతూ ఉంటాయి. కానీ తను ఎవరికీ చెప్పదు. ఎలీనా రోజ్ దగ్గరికి వస్తుంది. ఎలీజా ఎవరు అని అడుగుతుంది. ఎలీజా వ్యాంపైరా అని అడుగుతుంది. దానికి రోజు అవును వ్యాంపైరే, కానీ తను ఒరిజినల్ అని చెప్తుంది. అందుకు ఎలీనా ఒరిజినల్ అంటే ఏంటి అని అడుగుతుంది. దానికి రోజు వాళ్ళే నిజమైన వ్యాంపైర్స్, వాళ్ళు పుట్టుకతోనే వ్యాంపైర్స్, వాళ్ళు మనుషుల్ని వ్యాంపైర్స్గా మార్చినందువలనే మేము వ్యాంపైర్స్గా మారాము అని అంటుంది.
ఎలీనా నన్నెందుకు ఎలీజాకి అప్పచెప్పాలనుకుంటున్నారు అని రోజుని అడుగుతుంది. దానికి రోజు మేము క్యాథరిన్ని కాపాడాము, వాళ్ళకి నమ్మక ద్రోహం చేశాము, కాబట్టి వాళ్ళు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు. మేము వాళ్ళకి దొరకకుండా 500 సంవత్సరాల నుంచి పరిగెడుతూనే ఉన్నాము. కాబట్టి నిన్ను వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మేము ఫ్రీడమ్ పొందాలి అని అంటుంది. ఎలీనా నన్ను వాళ్ళకిస్తే వాళ్ళెందుకు నీకు ఫ్రీడమ్ ఇస్తారు అని అడుగుతుంది. దానికి రోజు నువ్వు వాళ్ళకి చాలా అవసరం, ఎందుకంటే నువ్వు ఒక డాపల్ గ్యాంగర్వి, అంటే నువ్వు క్యాథరిన్కి రెప్లికావి. రెప్లికాస్ అసలు ఉండరు, కానీ క్యాథరిన్కి రెప్లికా ఉంది. నువ్వు చనిపోతేనే కానీ వాళ్ళ శాపం నుంచి విడుదల పొందరు అని అంటుంది. ఇంతలో డ్రైవరు అసలు ఎలీజాకి కాల్ చేయడం మంచి ఐడియా కాదు, తను మనల్ని బ్రతకనివ్వడు అని అంటాడు. జెర్మీ, బోనీ ఇద్దరు జెర్మీ వాళ్ళ ఇంట్లో ఉంటారు. అయితే జెర్మీ ఎలీనా ఎలా ఉందా అని బాధపడుతూ ఉంటాడు. ఈలోగా బోనీ ఎలీనాకి మెసేజ్ పంపిస్తానని చెప్పి ఒక పేపర్లో మెసేజ్ రాస్తుంది. తరువాత తన మంత్రశక్తులను ఉపయోగించి ఎలీనాకి మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తుంది. బోనీ తన మంత్రాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తన నోస్ బ్లీడ్ అవుతూ ఉంటాయి. అయితే జెర్మీ తనని ఆపే ప్రయత్నం చేస్తాడు. తరువాత బోనీ మంత్రాలన్నీ చదివేసి అయిపోయిన తరువాత తను అన్కాన్షియస్గా పడిపోతుంది. కొంచెం సేపటికి బోనీ లేస్తుంది. జెర్మీ ఏం జరిగిందని అడుగుతాడు. దానికి బోనీ ఏం లేదు, మంత్రాలు నేను ఎక్కువగా ఉపయోగిస్తే ఇలా అన్కాన్షియస్ అయిపోతాను అని అంటుంది. తరువాత జెర్మీ ఎలీనాకి మెసేజ్ వెళ్ళిందా అని అడుగుతాడు. దానికి బోనీ ఏమో తెలీదు అని అంటుంది. తరువాత బోనీ జెర్మీతో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అని అంటుంది. జెర్మీ అలానే అంటాడు. ఎలీనా సోఫాలో కూర్చుని ఉంటుంది. అయితే తన కాలు కింద ఏదో పేపర్ కనిపిస్తుంది. ఎలీనా ఆ పేపర్ తీసి చూస్తుంది. దానిలో స్టీఫెన్ అండ్ డీమాన్ నీ కోసం వస్తున్నారు అని చెప్పి రాసి ఉంటుంది. అది చూసి ఎలీనా చాలా సంతోషపడుతుంది. రోజు ఎలీనా దగ్గర ఉంటుంది. ఈలోగా ట్రేవర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలీజా వచ్చేశాడు, తను మనల్ని చంపేస్తాడు అని భయపడుతూ ఉంటాడు. రోజు ట్రేవర్ దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడకు, ఏం కాదు, నేను తనతో డీల్ మాట్లాడి వస్తాను, నువ్వు ఎలీనా దగ్గరే ఉండు అని ట్రేవర్తో చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎలీజా ఇంట్లోకి వస్తాడు. అయితే రోజ్ తన దగ్గరికి వెళ్తుంది. రోజును చూసి దాన్ని ఇన్వైట్ చేయడానికి నీకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, ఏ విషయం మీద నువ్వు నన్ను ఇన్వైట్ చేసావని అడుగుతాడు. రోజు ఎలీజాతో క్యాథరిన్ 1864లో చనిపోలేదని, తన సమాధి నుంచి బయటపడిందని చెప్తుంది. దానికి ఎలీజా ఈ విషయం చెప్పడానికేనా నువ్వు నన్ను ఇన్వైట్ చేశావు అని అడుగుతాడు. దానికి రోజు కాదు, తన రెప్లికా నా దగ్గర ఉంది అని చెప్తుంది. అది విన్న ఎలీజా నిజమా, ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి రోజు లేదు, ముందు మనిద్దరం డీల్ చేసుకోవాలి, నువ్వు మాకు ఫ్రీడమ్ ఇస్తేనే మేము ఆ రెప్లికాని మీకు చూపిస్తాము అని అంటుంది. దానికి ఎలీజా నేను ప్రామిస్ చేస్తున్నా, నా మాట నీతో ఉంటుంది, తన నాకు చూపించు అని అడుగుతాడు. రోజు తనతో పాటు రమ్మని ఎలీజాని ఎలీనా దగ్గరికి తీసుకువెళ్తుంది. ఎలీజా ఎలీనాని చూడగానే చాలా ఆశ్చర్యపోతాడు. తరువాత ఎలీనా దగ్గరికి వెళ్ళి అది నిజమా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అయితే తనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఎలీనా నిజంగానే రెప్లికా అని, అలానే తన మనిషేనని తనకు అర్థమవుతుంది. ట్రేవరు ఎలీజాతో నేను నీకు నమ్మక ద్రోహం చేశాను, దయచేసి నన్ను క్షమించమని అడుగుతాడు. కానీ ఎలీజా ఓకే నేను నిన్ను క్షమిస్తున్నానని ట్రేవర్ని అక్కడికక్కడే చంపేస్తాడు. అది చూసిన రోజు చాలా బాధపడుతుంది. తరువాత ఎలీజా రోజుతో నేను నీకు ఫ్రీడమ్ ఇచ్చాను అని అంటాడు. అది చూసి ఎలీనా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. తను ఎలీజా అంటే భయపడిపోతుంది. తరువాత ఎలీజా ఎలీనా దగ్గరికి వస్తాడు. తన నుండి తప్పించుకోవడానికి తనకి మూన్ స్టోన్ ఎక్కడ ఉందో తెలుసని చెప్తుంది. ఎలీజా ఎలీనాని ఆ మూన్ స్టోన్ ఎక్కడ ఉందని అడుగుతాడు. దానికి ఎలీనా ఇలా కాదు, మనిద్దరం డీల్ చేసుకుందాము, నేను నీకు మూన్ స్టోన్ ఎక్కడ ఉందో చెప్తాను, నువ్వు నన్ను వదిలేయాలి అని అంటుంది. దానికి ఎలీజా తన మెడలో ఉన్న వర్వెన్ లాకెట్ని తీసి పక్కన పడేసి ఎలీనాని కంపైల్ చేస్తాడు. మూన్ స్టోన్ ఎక్కడ ఉందో చెప్పమంటాడు. దానికి ఎలీనా మూన్ స్టోను క్యాథరిన్ దగ్గర ఉందని, క్యాథరిన్ ఫెల్స్ చర్చ్ కింద ఉన్న సమాధిలో ఉందని చెప్తుంది. స్టీఫెన్ అండ్ డీమాను ఆ ప్లేస్కి చేరుకుంటారు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వస్తారు. స్టీఫెన్ అండ్ డీమాను లోపలికి రావడంతో అక్కడ శబ్దాలు వస్తాయి. ఎలీజా రోజుని చూసి ఇక్కడ ఇంకెవరున్నారు, ఇంకెవరైనా వ్యాంపైర్స్ ఉన్నారా అని అడుగుతాడు. దానికి రోజు నాకు తెలీదు అని అంటుంది. తరువాత ఎలీజా ఎలీనాని తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. తరువాత స్టీఫెను డీమాను ఎలీజా దగ్గరికి వస్తారు. ఎలీజాకి కనపడకుండా స్టీఫెను ఎలీనాని తీసుకువెళ్తాడు. అలానే డీమాను రోజుని తీసుకుని పక్కకు వెళ్తారు. ఎలీజా మీరెవరో మర్యాదగా బయటికి రండి, మీరు నన్ను చంపగలనని అనుకుంటున్నారు, కానీ మీరు నన్ను చంపలేరు అని అంటూ ఉంటాడు. ఈలోగా ఎలీనా ఎలీజా దగ్గరికి వస్తుంది. ప్లీజ్ వాళ్ళని వదిలే, వాళ్ళు నన్ను కాపాడడానికి వచ్చారు అని అంటుంది. ఎలీజా ఎలీనా దగ్గరికి వెళ్ళబోతాడు. ఎలీనా తన చేతిలో ఉన్న వర్వెన్ బాటిల్ని ఎలీజా మీదకి విసురుతుంది.
ఇంతలో స్టిఫెన్ వచ్చి ఎలీజా మీద ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా డీమాన్ అక్కడికి వచ్చి ఎలీజాని చంపేస్తాడు. రోజ్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే డీమాను తన వెనక వెళ్ళాలనుకుంటాడు. కానీ ఎలీనా తనను వదిలేయమని అంటుంది. ఎలీనా తనని కాపాడినందుకు స్టిఫెన్కి డీమాన్కి థ్యాంక్స్ చెప్తుంది. తరువాత ఎలీనా ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర జెర్మీ, బోనీ ఎలీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎలీనా రావడం చూసి వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు. తరువాత ఎలీనా బోనీతో నీ మెసేజ్ నాకు అందింది అని చెప్తుంది. బోనీ, జెర్మీ అలానే ఎలీనా ముగ్గురు చాలా సంతోషంగా ఉంటారు. ఇంటికి వెళ్ళిపోతున్న క్యారలైన్ దగ్గరికి టైలర్ వస్తాడు. నేనెవరో నీకెలా తెలుసు అని అడుగుతాడు. అయితే దానికి క్యారలైన్ సమాధానం చెప్పదు. టైలరు తనని ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ క్యారలైన్ తన బలాన్ని ఉపయోగిస్తుంది. అది చూసి టైలర్ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. క్యారలైన్ ఇంటికి వెళ్ళేసరికి టైలర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. క్యారలైన్ను చూసి టైలరు నువ్వు కూడా నాలాగా తోడేలివే కదా, లేకపోతే నీకు అంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని అంటాడు. అది విని క్యారలైన్ ఒక్కసారిగా నవ్వి నేను తోడేలను కాదు, నేను ఒక వ్యాంపైర్ని అని చెప్తుంది. తరువాత టైలరు నువ్వు అసలు వ్యాంపైర్గా ఎలా మారావు, నీలాంటి వ్యాంపైర్స్ ఇంకెంతమంది ఉన్నారు అని అడుగుతాడు. దానికి క్యారలైన్ వ్యాంపైర్స్ ఇంకెవరూ లేరు, నేను మాత్రమే, నేను ఎలా మారాను అనేది అదొక పెద్ద లాంగ్ స్టోరీ అని చెప్తుంది. టైలరు క్యారలైన్తో నేను వచ్చే ఫుల్ మూన్ డే రోజున తోడేలుగా మారతాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు. క్యారలైను టైలర్ని ఓదారుస్తుంది. తరువాత టైలర్తో నా గురించి నువ్వెవరికి చెప్పొద్దు, నీ గురించి కూడా నేను ఎవరికి చెప్పను అని అంటుంది. టైలర్ కూడా సరే అంటాడు. స్టీఫెను తన రూమ్లో ఉంటాడు. అయితే అక్కడ ఎవరో పాస్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. స్టీఫెను ఎవరో వ్యాంపైర్ వచ్చారనుకుని వుడెన్ స్టేక్తో రెడీగా ఉంటాడు. అయితే అక్కడికి రోజ్ వస్తుంది. రోజు స్టిఫెన్ను చూసి నేను నేను హర్ట్ చేయడానికి రాలేదు, లెక్సీ నా ఫ్రెండ్, లెక్సీని నేను కలిసినప్పుడు నువ్వు చాలా మంచివాడవని చెప్పింది అని అంటుంది. అది విన్న స్టిఫెను నేను నీకు ఇప్పుడు ఏ విధంగా సహాయపడలేను అని అంటాడు. దానికి రోజు నేను నీ నుండి సహాయం పొందడానికి రాలేదు, నేను నీకు సహాయం చేయడానికే వచ్చాను. ఈరోజు ఎలీజా చనిపోవచ్చు, కానీ ఎలీనా కోసం ఒరిజినల్స్ తప్పకుండా వస్తారు అని అంటుంది. అది విన్న స్టిఫెను ఈ ఒరిజినల్స్ అందరూ ఎవరి కింద పనిచేస్తున్నారు అని అడుగుతాడు. దానికి రోజు వీళ్ళందరూ క్లౌజ్ కింద పనిచేస్తున్నారు అని చెప్తుంది. క్లౌజ్ అనే క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ వ్యాంపైర్ డైరీస్లో. ఎలీనా దగ్గరికి డీమాన్ వస్తాడు. డీమాన్ను చూసి ఎలీనా నేను చాలా అలసిపోయాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటుంది. దానికి డీమాను నేను నీకు వరవైన్ లాకెట్ ఇవ్వడానికే వచ్చానని చెప్తాడు. ఎలీనాకి వరవైన్ లాకెట్ ఇచ్చే ముందు తనతో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాడు. తరువాత ఇదంతా నువ్వు మర్చిపోతావని తన కళ్ళలోకి చూసి కంపైల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎలీనా కళ్ళు తెరిచి చూసేసరికి తన మెడలో వరవైన్ లాకెట్ ఉంటుంది. అసలు ఏం జరిగిందో తనకు అర్థం కాదు. పాడుబడిపోయిన ఇంట్లో ఎలీజా మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మిగిలిన ఎపిసోడ్స్ చూద్దాము. చూస్తూనే ఉండండి మా ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.